అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్‌లో ఏదైతే కొత్త టెక్స్ట్ బుక్ ఉందో దానికి సంబంధించిన గ్రామర్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో పేజ్ నెంబర్ 8లో యాక్టివిటీ 5లో కలెక్టివ్ నౌన్స్ అనేది ఉందండి. ఆ కలెక్టివ్ నౌన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ ఉంటాయండి. నౌన్ అంటే నామవాచకం అండి. ఆ నామవాచకంలో ఒక రకం అన్నమాట. వన్ ఆఫ్ ది టైప్స్ ఉంటాయి. ఆ టైప్‌లో నౌన్ టైప్స్‌లో మీకు కలెక్టివ్ నౌన్ అనేది ఒకటండి. ఇంతకుముందు మనకి అంటే ఇప్పుడు ఫిఫ్త్‌లో వచ్చిందండి. కానీ అంతకుముందు మనకి అంటే ఇప్పటికి కూడా సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాసెస్ ఏవైతే పాత సిక్స్త్ ఉందో అండ్ ప్రెజెంట్ సెవెంత్ ఉందో వీటిలో కూడా కలెక్టివ్ నౌన్స్ అనేది ఉందండి. అంతేకాదు కలెక్టివ్ నౌన్స్‌కే గ్రూప్ నౌన్స్ అని ఒక పేరు అనేది ఉందన్నమాట. కలెక్టివ్ నౌన్స్‌ని గ్రూప్ నౌన్స్ అని కూడా అంటారు. అసలు ఈ కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి? నౌన్ అంటే పేరండి. అయితే ఈ పేరు కలెక్టివ్ నౌన్ అంటే ఒక గుంపు వస్తుందండి. దానికి కూడా ఒక పేరు పెట్టేసుకుంటాం ఆ గుంపుకి. అదే కలెక్టివ్ నౌన్ అన్నమాట. ఇక్కడ మనకు చూసుకుంటే పేరెంట్స్ కమిటీలో కమిటీ ఉంది చూసారా? అది కలెక్టివ్ నౌన్ అండి. కమిటీ అని ఎవరిని అంటాం? ఐదుగురు ఆ కమిటీలో ఉన్నారు. 6గురు ఆ కమిటీలో ఉన్నారు. 7గురు ఆ కమిటీలో ఉన్నారు. 100 మందితో ఆ కమిటీ నిండి ఉంది. కాబట్టి కమిటీ అనేది ఏంటండి? ఒక నౌన్ విచ్ రిప్రజెంట్స్ అ గ్రూప్. గ్రూప్‌ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట కమిటీ అనేది. అలా ఏదైతే ఒక పేరు ఒక గ్రూప్‌ని డినోట్ చేస్తుందో అది కలెక్టివ్ నౌన్ లేదా గ్రూప్ నౌన్ అవుతుంది. తర్వాత బొకే. బొకే అంటే ఏంది? ఏ గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ లేకపోతే ఏ బండిల్ ఆఫ్ ఫ్లవర్స్. ఒక బండిల్ ని ఏం చేస్తారు? అందంగా వాటిని పేరుస్తారనమాట. అదే బొకే అనమాట. మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. బొకే అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ కమిటీ, ఇక్కడ బొకే ఇవి ఏమవుతాయండి? కలెక్టివ్ నౌన్స్ అవుతాయి. దీన్నే గ్రూప్ నౌన్స్ అని కూడా అంటారు. ఇక మనం కలెక్టివ్ నౌన్స్‌ని గుర్తుపట్టడం చాలా సింపుల్. వాటిని మనం ఇట్లా చూడొచ్చు. చూడండి ఇక్కడ ఆర్మీ, సైన్యం. ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అని అర్థం. ఆర్మీ అని ఎవరిని అంటాం? సైనికుల యొక్క గుంపుకున్న పేరన్నమాట. ఆర్మీ వచ్చింది అంటే ఒకళ్ళొచ్చారనా? కాదు. చాలా మంది వస్తారు. ఆర్మీ అంటే ఒక గుంపు. ఎవరి గుంపు? సైనికుల సమూహం. సైనికుల గుంపు అన్నమాట. తర్వాత ట్రూప్. ట్రూప్ కూడా అంతే. సైన్యం. ఇది కూడా సైన్యమే. ట్రూప్ అనేది కూడా గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. యుద్ధానికి వెళ్ళే ఆ యొక్క సైన్య సమూహాన్ని మనం ట్రూప్ అంటాం. తర్వాత బెటాలియన్ కూడా అంతే. బెటాలియన్ అంటే ఇక మన పోలీస్ బెటాలియన్స్ అన్నమాట. జనరల్‌గా ఏపీఎస్‌పీ అడవుల్లో వెళ్ళేవాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం బెటాలియన్ అంటాం. ఆర్మీ కానివ్వండి, ట్రూప్ కానీ రిలేటెడ్. అండ్ బెటాలియన్ అనేది పోలీసులకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్మీకి కూడా బెటాలియన్ అనే పదాన్ని వాడుతుంటాం. ఇది కూడా ఏందంటే ఒక గ్రూప్‌కి సంబంధించిందనమాట బెటాలియన్. కలెక్టివ్ నౌన్ అన్నమాట. తర్వాత ట్రైబ్. ట్రైబ్ అంటే ఒక తెగ అండి. ఓకే. జనరల్‌గా ట్రైబ్ అనే పదాన్ని ఎలా వాడతారంటే అన్‌సివిలైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి వాడుతూ ఉంటారు ట్రైబ్ అనే పదాన్ని. ట్రైబ్ ఆఫ్ నేటివ్స్ అంటే ఆ లోకల్‌గా ఉండే ఎవరైతే స్థానిక తెగలుంటాయో దానికి సంబంధించి ట్రైబ్ అనేది గ్రూప్ నౌన్ లేదా కలెక్టివ్ నౌన్ అనేది అవుతుంది. ఫారెస్ట్ అడవి. అడవి అంటే ఏంటని? గ్రూప్ ఆఫ్ ట్రీస్ అంటే ఒక సమూహం, పెద్ద సమూహం అన్నమాట. వేటి సమూహం? చెట్ల సమూహం ఉంటుంది. జనరల్‌గా ట్రీకి మనం చూసుకుంటే గ్రూప్ నౌన్స్ ఉంటాయండి. ఆర్చర్డ్ అని, గ్రోవ్ అని ఇట్లాంటి పదాలుంటాయన్నమాట. అలానే ఫారెస్ట్ కూడా ఒక గ్రూప్ నౌన్ అన్నమాట ట్రీస్‌కి సంబంధించి. ఆర్మీ అనేది సోల్జర్స్‌కి సంబంధించిన గ్రూప్ నౌన్ లేదా కలెక్టివ్ నౌన్. ఇది కూడా ఆర్మీకి సంబంధించింది. పోలీస్‌కి సంబంధించింది. బెటాలియన్. పోలీస్ కూడా యాక్చువల్‌గా ఇట్ డినోట్స్ గ్రూప్ నౌన్ అన్నమాట. పోలీస్ కూడా. సో, పోలీస్‌కి సంబంధించి మనం చెప్పుకున్నాం. బెటాలియన్ అనేది అవుతుంది గ్రూప్ నౌన్. అట్లానే పోలీస్‌కి సంబంధించి గ్రూప్ నౌన్ లేదా కలెక్టివ్ నౌన్ అనేది స్క్వాడ్ అవుతుంది. ఇక్కడ నే ట్రైబ్ అంటే ఏమో నేటివ్ స్థానిక తెగలు ఎవరైతే అన్‌సివిలైజ్డ్ వాళ్ళకి సంబంధించిన గ్రూప్ ట్రైబ్ అవుతుంది. అట్లానే ట్రీస్‌కి సంబంధించి ఎట్లా అయితే ఈ విధంగా అయిందో, ఎట్లా అయితే సోల్జర్స్‌కి సంబంధించి గ్రూప్ ఆర్మీ అయిందో, ట్రీస్‌కి సంబంధించిన గ్రూప్ కూడా ఫారెస్ట్ అవుతుంది. చెప్పుకున్నాం కదా! ఆర్చర్డ్ అండ్ గ్రో ఇలాంటి పదాలు అండ్ కలెక్టివ్ నౌన్స్ అవుతాయి ట్రీస్‌కి సంబంధించి. తర్వాత పక్షుల గుంపుని ఫ్లాక్ అంటారండి. అదే కలెక్టివ్ నౌన్ అన్నమాట. తర్వాత హ్యాబిటంట్స్. ఇక్కడ ఒక విషయం గమనించండి. హ్యాబిటంట్స్ అనేది జస్ట్ ప్లూరల్ నౌన్ అవుతుంది. ఇట్స్ నాట్ కలెక్టివ్ నౌన్ అండి. అది పొరపాటున ఇవ్వడం జరిగింది. అండ్ టైపోగ్రాఫికల్ ఎర్రర్. హ్యాబిటంట్స్ అనేది జస్ట్ ప్లూరల్. క్యాటిల్ అనేది గ్రూప్ అండి. క్యాటిల్ అంటే ఏంది? పశువుల యొక్క గుంపు అన్నమాట. క్యాటిల్.
హ్యాబిటెంట్ ఎందుకు? హ్యాబిటెంట్ అంటే జస్ట్ పౌరుడు ఆ విధంగా, లేకపోతే అక్కడ ఉండేవాడు. హ్యాబిటెంట్స్ అంటే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు. దట్స్ జస్ట్ ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్కిను కలెక్టివ్ నౌన్కి తేడా ఉంటుందండి. అండ్ ఫ్లాక్ ఉంది. ఇక్కడ బర్డ్స్ అనేది ప్లూరల్ నౌన్ అండి. బర్డ్ అనేది పక్షి. బర్డ్స్ అనేది పక్షులు, ప్లూరల్ నౌన్ అవుతుంది. అంతేగాని ఇది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఎందుకు అవదు? కలెక్టివ్ నౌన్ ఫ్లాక్ అవుతుంది, పక్షుల గుంపు ఫ్లాక్ అవుతుంది, కాబట్టి ఫ్లాక్ అనేది కలెక్టివ్ నౌన్. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే హ్యాబిటెంట్ అనేది ఒక నౌన్ అండ్ హ్యాబిటెంట్స్ అనేది ప్లూరల్. బట్ ఇక్కడ క్యాటిల్ అనేది ఏంటంటే పశువుల గుంపుకి సంబంధించిన నౌన్ అన్నమాట. అందుకని అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్లూరల్ నౌన్స్కి అండ్ తర్వాత వచ్చేసి మీకు ఈ యొక్క కలెక్టివ్ నౌన్స్కి అనమాట. కలెక్టివ్ నౌన్స్కి సపరేట్గా ఒక పదం వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్లాక్ పక్షుల గుంపు, అట్లానే క్యాటిల్ అంటే పశువుల గుంపు, స్వామ్ అంటే ఈగల గుంపు. ఓకే, గుంపు అనమాట. దానికి ఒక పేరు పెట్టేస్తాం, అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. అంతేగాని ప్లూరల్ సెన్స్ కాదు. అది ఒకటి గమనించండి. తర్వాత మిలిటరీ వచ్చేసి అంటే ఏంది? అది సైన్యం, అంటే సైనికుల గుంపుకు సంబంధించిన ఒక పదం అనమాట. తర్వాత బొకే ముందే చెప్పుకున్నాం. అండ్ బండిల్ ఆఫ్ ఫ్లవర్స్ అనేసి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇదండి. అండ్ కలెక్టివ్ నౌన్ యాజ్ వెల్ యాజ్ మనం ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏమవుతుంది అంటే ప్లూరల్ నౌన్స్కి మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. అట్లాంటిది ఏడోది, కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించండి. క్యాటిల్ అనేది ఇక్కడ హ్యాబిటెంట్స్ అనేది కాదు, ప్లూరల్ అన్నమాట. ఇది హ్యాబిటెంట్స్ అనేది. క్యాటిల్ అనేది ఏంది? గుంపు. ఏ గుంపు? పశువుల గుంపు. కాబట్టి అది కలెక్టివ్ నౌన్ అనేది గమనించండి.